హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ ఆల్ టు వేదాంత తెలుగు. నేను మీ మాస్టర్ టీచర్ కిరణ్ కుమార్. అందరు బాగున్నారమ్మా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నా. రైట్, ఈ రోజు సెషన్లో ఏంటంటే మనం రేంజ్ పైన క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం డొమైన్ చెప్పుకున్నాం, రేంజ్ చెప్పుకున్నాం, డొమైన్ పైన క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఈ రోజు మనం రేంజ్ పైన కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా మరి? సో ఒకవేళ అందరు మీరు రెడీ అయితే ఒక లైక్ వేసుకోండి అమ్మా, లైక్ వేసుకోండి. అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి, సచ్ దట్ వాళ్ళు కూడా వచ్చి మనతో పాటు కలిసి హ్యాపీగా క్లాసెస్ చూసేస్తారు. సో ఆలోచన దీనికి మరి సెషన్లోకి వెళ్ళిపోదామా? లెట్ us స్టార్ట్ ద సెషన్. ఓకే గైస్, సో ఇప్పుడు మనం సెషన్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే రేంజ్ పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. బట్ దానికంటే ముందు యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగింది ఒకసారి చూసుకుందాం. అంటే మనం ఏ ఆర్డర్లో వెళ్ళబోతున్నాం ఒకసారి చూసుకుంటే జస్ట్ క్విక్ ఒక 20 సెకండ్స్లో చెప్పేస్తాను. నేను ఆల్రెడీ మనం మాట్లాడుకుంది ఇది ఏంటి అంటే ఫంక్షన్ ప్రోగ్రామ్ అనేది నథింగ్ బట్ ఫంక్షన్. మన ఇన్పుట్ 3 అని ఇస్తే అవుట్పుట్ అనలైజ్ అయిపోయి 10 లాగా బయటకు వచ్చింది. సో దీన్నే మనం మధ్యలో ఉన్నదాన్ని ఫంక్షన్ లేదా ప్రోగ్రామ్ అని పిలుస్తాం. దాని తర్వాత మనం ఇప్పటిదాకా చెప్పుకుంది ఫంక్షన్లో డెఫినేషన్ చెప్పాను, ఎగ్జాంపుల్స్ ఆన్ ద డొమైన్, ఫంక్షన్ నాన్ ఫంక్షన్ చెప్పాము. దాని తర్వాత డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఏంది, రేంజ్ ఏంది, కోడొమైన్ అంటే ఏంది. దాని తర్వాత క్వశ్చన్స్ ఆన్ ద డొమైన్ సాల్వ్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్ ద రేంజ్ మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ రోజు సెషన్ వచ్చి మనం రేంజ్ పైన క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం అనమాట. దీని తర్వాత ఏముండబోతుంది సార్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫంక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి, దాని తర్వాత దాంట్లో కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ ఉంటాయి, ట్రాన్సెండెంటల్ ఉంటాయి. స్పెషల్ ఫంక్షన్స్ ఏంటి, ట్రాన్సెండెంటల్ ఏంది, అవి సాల్వ్ చేద్దాం. దాని తర్వాత 1 ఆన్ 2 మెనీ 2 1 ఇంటూ బైజెక్షన్ ఫంక్షన్స్ కూడా నేను సాల్వ్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేసేయబోతున్నాను రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. లెట్ us స్టార్ట్ రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్. సో ఫస్ట్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ f of x equal to x minus 5 by x minus 1. జనరల్గా మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు డినామినేటర్ 0 అవ్వకూడదు. డినామినేటర్ 0 ఎక్స్ వాల్యూస్ని తీసేస్తే దాన్ని ఏమంటారు, డొమైన్ అంటారు. రేంజ్ అంటే ఏంది సార్? మరి రేంజ్ ఎట్లా కనుక్కోవాలి అని అంటే మీరు డొమైన్ అంటే ఇన్పుట్స్ ఈ ఫంక్షన్కి ఇస్తూ ఉంటే అది మనకి అవుట్పుట్స్ ఇస్తూ ఉంటుంది. మన ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే అది అవుట్పుట్స్ ఇస్తూ ఉంటుంది. ఆ అవుట్పుట్స్ అన్నిటిని కూడా మనం ఒక సెట్లో పెడితే దాన్నే మనం రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనకి డొమైన్ ఇవ్వలేదు, రేంజ్ ఇవ్వలేదు, సెట్ ఏ లేదు, సెట్ బి లేదు. మనమే డొమైన్ కనుక్కోవాలి, మనమే రేంజ్ కనుక్కోవాలి. దీనికి డొమైన్ ఏది సార్ అంటే డినామినేటర్ x = 1 ఉంది కదా, అది తీసేస్తే ఏదైతే మిగిలిపోయిన నెంబర్స్ ఉంటాయో అవన్నీ కూడా డొమైన్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డొమైన్ కూడా కనుక్కుందామని అనుకున్నాను అనుకోండి. సో డొమైన్ ఏమైతే ఒకసారి చెక్ చేద్దాం. డొమైన్ వచ్చేసి x - 1 0 అయ్యేది ఎక్కడ, x = 1 దగ్గర 0 అవుతుంది కాబట్టి డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చేసి ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1 కాకుండా మిగతా నెంబర్స్ అని మనం తీసుకోవచ్చు. లేదా దీన్ని -∞ to 1 యూనియన్ 1 to ∞ అని కూడా రాసుకోవచ్చు. ఇదంతా కూడా నేను మీకు డొమైన్లో చెప్పాను, ఈ మెథడ్స్ అన్ని కూడా. ఒకవేళ మీరు ఇప్పటివరకు విని ఉండకపోతే ప్లీజ్ గో బ్యాక్ అండ్ చెక్ ఫర్ డొమైన్ పైన క్వశ్చన్స్ ఎట్లా చేయాలనేది నేను ఒక లో లెవెల్ నుంచి కొంచెం హై లెవెల్ వరకు కూడా చెప్పాను, ఒకసారి చూసుకోండి. రైట్, ఇది డొమైన్. రేంజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే నాకు డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్ ఏమేం కావాలి, ఇది ఎక్స్ బిలాంగ్స్ టు కిందికి వస్తుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ ఎక్స్ బిలాంగ్స్ టు. ఎక్స్లు ఏమేమి తీసుకోవాలనేది ఇది చెప్తుంది. మరి డొమైన్ అంటే ఎక్స్ గురించి చెప్తుంది, రేంజ్ అంటే వైల గురించి చెప్తుంది. వై అంటే ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్. మన ఎఫ్ ఆఫ్ ఎక్సే ఇక్కడ వై అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్సే వై. ఎక్స్ అంటే ఇన్పుట్, వై అంటే అవుట్పుట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం వై అని చెప్పి రాసుకోవచ్చు. సో మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు లీనియర్ బై లీనియర్ కానీ క్వాడ్రటిక్ బై క్వాడ్రటిక్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసేసి అక్కడ వై అని చెప్పి రాసుకుందాం. సో లెట్ us స్టార్ట్ నౌ. సో వై ఈజ్ ఈక్వల్ టు x minus 5 by x minus 1. సో let us take f of x as y. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే y అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో ఉంది కదా, నాకేం కావాలంటే x ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో కావాలి. వైని ఎక్స్లలో ఎక్స్ప్రెస్ చేశాం కదా, అట్లానే ఎక్స్ని వైలలో ఎక్స్ప్రెస్ చేస్తే ఏమొస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ ఏమో సింగిల్ ఎక్స్ ఉండాలి, రైట్ సైడ్ మొత్తం వైలలో ఉండాలి. ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. క్రాస్ మల్టిప్లై చేస్తే y ఇంటూ x - 1 ఏమైంది, xy మైనస్ y ఈజ్ ఈక్వల్ టు x - 5. ఎక్స్లో ఒక సైడ్, వైలో ఒక సైడ్ తీసుకెళ్తాను అంటే xy, ఆ x లెఫ్ట్ సైడ్ వస్తే -x, ఈ y రైట్ సైడ్ పోతే +y, y - 5. ఇక్కడ నుంచి నేను x కామన్ తీసుకుంటే రెండిట్లోంచి y - 1 మిగిలిపోయింది ఈజ్ ఈక్వల్ టు y - 5. సో x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, y - 5 బై x y -1. y - 5 ఇక్కడే ఉంది, ఇది డినామినేటర్లోకి వెళ్ళిపోయింది. సో ఎక్స్ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో రాశాను కదా,
ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏముంది ఇక్కడ y మైనస్ 5/y మైనస్ 1 అని ఉంది. ఇక్కడ ఎట్లయితే మనకి x మైనస్ 5/x మైనస్ 1 అని వచ్చిందో అట్లానే మనకి ఇక్కడ y మైనస్ 5/y మైనస్ 1 అని వచ్చింది. ఇప్పుడు ఇందులో నుంచి ఇది వెల్ డిఫైన్ అవ్వాలంటే డినామినేటర్ 0 అవ్వకూడదు. న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది కదా. ఇప్పుడు దీనికి డొమైన్ కనుక్కోండి. y వాల్యూస్ కి ఏదైతే మనం డొమైన్ కనుక్కుంటున్నామో అదే మనకి రేంజ్ అవుతుంది అనమాట. డొమైన్ ఆఫ్ y ఈజ్ నథింగ్ బట్ రేంజ్ ఆఫ్ x. సో ఇది 0 అవ్వకూడదు. ఎక్కడ 0 అవ్వకూడదు? డినామినేటర్ 0 అవ్వకూడదు. న్యూమరేటర్ 0 అవ్వచ్చు, బట్ డినామినేటర్ 0 అయితే అన్డిఫైన్ కదా. సో డినామినేటర్ 0 అయ్యే y వాల్యూస్ మనం రేంజ్ కింద తీసుకోకూడదు. డొమైన్కి వచ్చేసరికి ఇచ్చిన క్వశ్చన్లో డినామినేటర్ 0 అయ్యే x వాల్యూస్ తీసేస్తే దాన్ని డొమైన్ అన్నాను. బట్ ఎప్పుడైతే f ఆఫ్ x ని y లాగా రాసుకొని క్రాస్ మల్టిప్లై చేసి x లని y లలో రాశానో అప్పుడు ఇది వెల్ డిఫైన్ అయ్యేది. అంటే దీని డినామినేటర్ 0 x వాల్యూస్ మనం రేంజ్ లో తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేది ఎక్కడ? y ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర అయింది. కాబట్టి మనం y బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1 అనే అవుట్పుట్ అనేది ఇక్కడ రాదు. అంటే y వాల్యూ 1 ఉండకూడదు. y అంటే ఏమనుకున్నాం మనం? f ఆఫ్ x నే y అనుకున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి ఏం రాస్తాం? రేంజ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఇన్ఫినిటీ టు 1 యూనియన్ 1 టు ఇన్ఫినిటీ. దాట్స్ ఇట్. అర్థమైందా అమ్మా? సార్ డొమైన్ రేంజ్ రెండు సేమ్ వచ్చినాయి సార్ అంటే రావచ్చు. రెండు సేమ్ రాకూడదని ఏం రూల్ లేదు కదా. రెండింటికి సేమ్ రావచ్చు, డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. బట్ ప్రొసీజర్ మాత్రం ఇదే. ప్రొసీజర్ చూసారు కదా. ఎస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని వై అనుకున్నాను, యాస్టీస్గా క్వశ్చన్ రాసేసా, క్రాస్ మల్టిప్లై చేశాను, ఎక్స్ని ఒక సైడ్ వైని ఒక సైడ్ తీసుకెళ్ళా, ఎక్స్లను ఒక సైడ్ ఉన్నాయి, ఎక్స్ కామన్ తీసా, వై మైనస్ 5/y మైనస్ 1 అని వచ్చింది. ఎక్స్ని నేను వైలలో ఎక్స్ప్రెస్ చేయగలిగాను. ఇప్పుడు దీనికి డొమైన్ కనుక్కోవాలి. వై యొక్క డొమైన్ ఎక్స్ యొక్క రేంజ్ అవుతుంది. సో వైకి డొమైన్ అంటే ఏంది? డినామినేటర్ 0 అవ్వకూడదు. 0 అయ్యే వై వాల్యూస్ని నేను రియల్ నెంబర్స్ లోంచి తీసేస్తా. సో దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్, బట్ ఇట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ వై. వై యొక్క డొమైన్ బికమ్స్ నథింగ్ బట్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఇంకొంచెం క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉంటే మనకు కొద్దిగా క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. సో లెట్ us మూవ్ ఫర్దర్. సేమ్ క్వశ్చన్ ఇంకోటి తీసుకొని వచ్చా, సిమిలర్గా ఉంది. దీనికి కూడా ఏం చేయాలి బాబు అని అంటే సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులుగా వై రాసుకోవాలి. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులుగా వై తీసుకోండి. ఇక్కడ వై పెట్టేస్తున్నా. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 బై 2x మైనస్ 3. క్రాస్ మల్టిప్లై 2x into y is 2xy minus 3y is equal to x plus 5. నాకు xలో ఒక సైడ్ కావాలి, వైలో ఒక సైడ్ కావాలి కాబట్టి ఈ xని లెఫ్ట్ సైడ్ తెస్తా, ఈ 3yని రైట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు అది 2xy మైనస్ x is equal to 3y plus 5y అయింది. ఓకేనా? ఇప్పుడు x కామన్ తీసాను అనుకోండి, ఇది 2y మైనస్ 1 is equal to 3y plus 5 అయింది. దీన్ని డినామినేటర్లు తీసుకెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 3y ప్లస్ 5 బై 2y మైనస్ 1 అయింది. ఇది న్యూమరేటర్, డినామినేటర్. ఇప్పుడు ఎక్స్ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో రాశాను, ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో రాశాము. ఈ డినామినేటర్ అనేది 0 అవ్వకపోతే ఇది వైకి డొమైన్ అయ్యిద్ది. వై యొక్క డొమైన్ ఎక్స్కి ఏమైంది అనుకున్నాం? రేంజ్ అవుతుంది. సో ఇప్పుడు డినామినేటర్ ఎక్కడ 0 అవుద్ది చూడండి. 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్కడైద్ది? y ఈజ్ ఈక్వల్ టు 1/2 దగ్గర అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 1/2 మనం తీసుకోకూడదు. సో దట్స్ వై y బిలాంగ్స్ టు లేదా రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మనకు వద్దు కాబట్టి ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ వాట్ 1/2. లేదా దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు? మైనస్ ఇన్ఫినిటీ టు 1/2 యూనియన్ 1/2 టు ఇన్ఫినిటీ. ఇలా కూడా రాసుకోవచ్చు. అర్థమైందా అమ్మా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని వై అనుకొని యాస్టిస్ క్వశ్చన్ రాసేసి క్రాస్ మల్టిప్లై చేసి ఎక్స్ని వైలలో ఎక్స్ప్రెస్ చేసా. డినామినేటర్ ఎక్కడైతే 0 అవుతుందో ఆ వై వాల్యూస్ని టోటల్ రియల్ నెంబర్స్ నుంచి డిలీట్ తీసేసా. సో మిగిలిపోయిన రియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవే మన ఆన్సర్స్ అయ్యాయి. ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? ఇక డొమైన్ రేంజ్ రెండు సేమ్ కాదు. మరి చూసుకోండి, డొమైన్ ఏమొస్తుంది? డినామినేటర్ 0 అవ్వకూడదు కదా. డినామినేటర్ ఎక్కడ 0 అయింది? ఎక్స్ ఈక్వల్ టు 3/2 దగ్గర అవుతుంది. అంటే ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 3/2, బట్ ఇక్కడ ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1/2. సో ఇక్కడ డొమైన్ రేంజ్ రెండు సేమ్ లేవు. సేమ్ ఉండాలని లేదు, సేమ్ ఉండకూడదని లేదు. ఎలా అయినా ఉండొచ్చు. అది దాని ప్లేస్లో అది దాని ఇష్టం, దీని ప్లేస్లో దీని ఇష్టం. రెండు ప్లేస్లలో ఏవి ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉండొచ్చు. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? ఒకవేళ క్లియర్ అయితే లైక్ వేసుకోండి అమ్మా. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆల్సో.
అండ్ అలానే మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి సస్ దట్ వాళ్ళు కూడా వచ్చి మన క్లాసెస్ పూర్తిగా వినేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇప్పుడు సార్ లీనియర్ వరకు బాగానే ఉంది, ఎక్స్ వైలలో చెప్పారు బాగానే, అంటే ఎక్స్ +1 x -5 లీనియర్స్ పవర్ 1 ఉన్నది బాగానే చెప్పారు. క్వాడ్రటిక్స్ వస్తే వీళ్ళకి రేంజ్ ఎట్లా కనుక్కోవాలి? క్వాడ్రటిక్ రేంజ్ కనుక్కోవడానికి మన దగ్గర 2-3 మెథడ్స్ ఉన్నాయమ్మా. 2-3 మెథడ్స్ ఉన్నాయి. అందులో నాకు తెలిసిన బెస్ట్ మెథడ్ ఏంది అంటే నాకు మిగతా మెథడ్స్ తెలియదని కాదు, తెలిసిన మెథడ్స్లో బెస్ట్ మెథడ్ ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్. ఇంకోటి డిఫరెన్షియేషన్లో కూడా చేయొచ్చు దీన్ని. వీ కెన్ ఫైండ్ అవుట్ ద డిఫరెన్షియేషన్ ఆల్సో. అదర్వైజ్ దెర్ ఈస్ ఎ ఫార్ములా -b/2a, -discriminant/4a అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది. అది మీకు పూర్తిగా క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ చెప్పినప్పుడు చెప్తాను. బట్ ఏదైతే ఈజియెస్ట్ మెథడ్ ఉందో, చూడగానే పట్టేసేది ఉందో, అది ఇప్పుడు మీకు ఆ మెథడ్లోనే మీకు దీని రేంజ్ ఫైండ్ అవుట్ చేయబోతున్నా. జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ దీని బేస్ చేసుకునే మిగతా అన్ని ఉంటాయి కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని ఈజీగా చేసేయచ్చు. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఇది f(x)ని y అనుకోవాలా వద్దా అంటే అది మీ ఇష్టం. ఈ క్వాడ్రటిక్ ఇచ్చినప్పుడు అనుకున్నా ఒకటే, అనుకోపోయినా ఒకటే. ఒకవేళ అనుకోండి, లెట్ us టేక్ దిస్ యాజ్ y. సో క్వశ్చన్ ని మళ్ళీ రీరైట్ చేస్తున్నా. y = x² - 4x + 6. ఇక్కడ ఏం చేయబోతున్నానంటే దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాద్దామని అనుకుంటున్నా. పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాద్దాం అనుకుంటున్నా. సో అందుకోసం మన y = x² - 4x, ఈ 6ని 4 + 2 అని రాద్దాం అనుకుంటున్నా. 6ని ఏం చేస్తున్నానమ్మా 4 + 2 అని రాశా. సార్ ఎందుకు 4 + 2 అనే రాశారు? 3 + 3 రాయొచ్చు కదా, 1 + 5 అని రాయొచ్చు కదా, 7 - 1 అని రాయొచ్చు కదా, చాలా మెథడ్స్ ఉన్నాయి కదా. 4 + 2 ఎందుకు రాశారంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదేమైంది బాబు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే చూడండి ఎట్లా ఉంది. y = x² - 2 × x × 2 + 2² + 2. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా ఉందా లేదా? ఇది a² - 2ab + b², a - b హోల్ స్క్వేర్. అంటే x - 2 హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఇది x - 2 హోల్ స్క్వేర్ + 2 అయింది. క్లియరా? సో దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్. సార్ మొత్తాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాయలేము అంటే అన్ని క్వాడ్రటిక్స్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాయలేము. కొన్నిటిని రాయొచ్చు, కొన్నిటిని రాయడం కుదరదు. ఇది రాయడం కుదరదు. సో దీన్ని నేను పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా అంటే హోల్ స్క్వేర్ లాగా రాసా. బట్ పక్కన ఒక రిమైండర్ లాగా కొంచెం రెసిడ్యూల్ అనేది మిగిలిపోయింది. ఇది ప్రతి ఒక్కదానికి ఉంటుంది. ఒక్కోసారి ఇది 0 అవుతుంది. 0 అయిందంటే ఏమైనది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిన అంటారు. బట్ ఇప్పుడు మాత్రం ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. ప్లస్ ఎక్స్ట్రాగా ఒక కాన్స్టెంట్ కూడా వచ్చింది మనకి. ఇలాగా మార్చుకున్న తర్వాత క్వాడ్రటిక్ ఇచ్చి దాని రేంజ్ కనుక్కోమన్నప్పుడు దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాసి ఇట్లా మార్చుకోండి. మార్చుకున్న తర్వాత ఇప్పుడు దీనికి రేంజ్ ఎట్లా డిసైడ్ చేయాలి అనేది మీకు ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్పబోతున్నా. మామూలుగా మీకు వాల్యూస్ తెలుసు కదా, x² దీన్ని మినిమం వాల్యూ ఎంత? x² వాల్యూస్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉంటాయి అంటే x² కి రేంజ్ ఏంటి? రేంజ్ ఆఫ్ x² ఇస్ వాట్? x² అనేది నెగిటివ్ అవుతుందా? పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడైనా నెగిటివ్ అవుతుందా? ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ x వాల్యూస్ యాజ్ రియల్ నెంబర్స్ పెడితే ఎప్పుడు కూడా అయితే నెగిటివ్ అవ్వదు. అయితే 0 అవ్వచ్చు లేదా ఇన్ఫినిటీ వరకు పోవచ్చు. అంటే x² అనేది కంపల్సరిగా 0 నుంచి ఇన్ఫినిటీ వరకు మాత్రమే వాల్యూస్ ఉంటాయి దీనికి. x² కాంట్ బి నెగిటివ్ మాత్రం అవనే అవ్వదు. 0 అవుతుంది, పాజిటివ్ కూడా అవుతుంది. కాబట్టి x² బిలాంగ్స్ టు దిస్. మరి x² అనేది x అనేదే కాదు, నేను x ప్లేస్ లో ఏ నెంబర్ పెట్టినా ఆ నెంబర్ కి హోల్ స్క్వేర్ ఎప్పుడు కూడా ఏమైంది పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు x² రాయకుండా నేను x - 2 హోల్ స్క్వేర్ అని రాస్తున్నా. x - 2 హోల్ స్క్వేర్ అనే దానికి కూడా మినిమం వాల్యూ ఎంత? 0నే, మాక్సిమం ఇన్ఫినిటీ. ఎందుకు సార్ ఇది 0 ఎట్లయితే సార్ అంటే x2 పెట్టండి. x2 పెడితే 2 - 2 ఏమైద్దమ్మా? 2 - 2 0 అవుతుంది. 0² ఇస్ వాట్? 0. అంటే దీనికి మినిమం వాల్యూ 0 అంటే మాక్సిమం వాల్యూ ఏమైంది బాబు అంటే దీని వాల్యూ ఇన్ఫినిటీ వరకు పోతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, హోల్ స్క్వేర్ అంటే మొత్తం పాజిటివ్ అవ్వచ్చు, ఎంత పెద్ద నెంబర్ అయినా అవ్వచ్చు, మినిమం మాత్రం 0 అవుద్ది. అంటే x - 2 హోల్ స్క్వేర్ కి మినిమం ఎంత? మినిమం 0, మాక్సిమం ఎంత? ఇన్ఫినిటీ. ఇది మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాను నేను ఇక్కడ, నాకు అదే వచ్చింది x - 2 హోల్ స్క్వేర్ అనే క్వశ్చన్ లో వచ్చింది కాబట్టి నాకు తెలిసింది ఇక్కడ రాస్తున్నా. ఏంది? x - 2 హోల్ స్క్వేర్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 0 టు ఇన్ఫినిటీ. ఇది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. దీని వాల్యూస్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయని నేను రాసేసా. బట్ నాకున్న క్వశ్చన్లో x - 2 హోల్ స్క్వేర్ +2 అని ఉంది. బట్ ఇక్కడ +2 లేదు కదా, మరి ఏం చేస్తాను ఇప్పుడు? ప్రతి ప్లేస్లో కూడా 2 అనేది యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతా. ప్రతి ప్లేస్లో కూడా 2 యాడ్ చేసుకుంటా పోతా. అంటే ఇక +2, ఇక్కడ కూడా +2, ఇక్కడ కూడా +2. సో అన్నిటిని +2 +2 అని రాస్తే ఇదేమైంది?
x minus 2 whole square plus 2. x minus 2 whole square plus 2 belongs to closed. 0 plus 2 is 2. Infinity plus 2. Infinity plus 2 ఏమైందమ్మా? Infinity plus 2 is infinity. Infinity plus 2 ఏమైంది? అది ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటేనే అనంతం. అనంతానికి మళ్ళీ ఒక 2 యాడ్ చేస్తే ఏమైంది? అది అనంతం అవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో దిస్ ఇస్ ద రేంజ్. సో దట్స్ వై రేంజ్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ టు కామా ఇన్ఫినిటీ అని హ్యాపీగా మనం రాసేయచ్చు. క్లియరా? ఎస్ సార్. క్లోజ్డ్ టు ఎందుకు రాశారు సార్ అంటే ఇది క్లోజ్డ్ 0 కాబట్టి. అంటే 0 అనేది దీని అవుట్పుట్ అవుతుందా కాదా? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ 0 అవుతుందా? అవుతుంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. ఓకే, టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీకి ఎప్పుడు కూడా మనం ఓపెన్ బ్రాకెటే పెడతాం. ఏమైనా డౌట్ ఉందమ్మా ఈ ప్రాసెస్లో? డౌట్ ఒకవేళ అనిపిస్తే మళ్ళీ ఒకసారి దీన్ని రివైజ్ చేసి చూసుకోండి, కొంచెం పాజ్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసుకోండి, సచ్ దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నేను స్లోగానే చెప్పాను. లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు ఈ ప్రీవియస్ క్వశ్చన్ కను దీనికి ఉన్న తేడా ఏంది చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 4కి క్వశ్చన్ నెంబర్ 3కి ఉన్న తేడా ఏంది? దీనికేమో స్క్వేర్ రూట్ లేదు, బట్ దానికి స్క్వేర్ రూట్ ఉంది. అది ఒక్కటే తేడా, స్క్వేర్ రూట్ ఒక్కటే తేడా ఇక్కడ. సో స్క్వేర్ రూట్ ఉంది, మరి ఏం చేయాలి సార్? స్క్వేర్ రూట్ లేకుండా క్వాడ్రాటిక్ అయితే చెప్పారు కదా, మరి స్క్వేర్ రూట్ అంటే ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు నేను ఇందులో ఏదైతే ప్రాసెస్ చేశానో అదే ప్రాసెస్ చేస్తారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి పైన స్క్వేర్ రూట్ ఉంది కదా, కాబట్టి క్వశ్చన్ ఆన్సర్లో ఉన్న ప్రతి ఒక్క దానికి స్క్వేర్ రూట్ పెట్టుకుంటూ పోవాలి. సరే చేస్తా అంటే మీకు క్లారిటీ వస్తుంది. రైట్, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్నది ఏదైతే ఉందో, నేను ఇప్పుడు డొమైన్ గురించి మాట్లాడట్లేదమ్మా, రేంజ్ గురించి మాట్లాడుతున్నా. డొమైన్ అంటే ఏం చేయాలి? స్క్వేర్ రూట్లో ఉంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి, అది డొమైన్ చేసే విధానం. బట్ రేంజ్ అంటే అట్లా కాదు. రేంజ్ అంటే ఏం చేయాలి? దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాసి రేంజ్ కనుక్కొని వచ్చిన దానికి స్క్వేర్ రూట్ పెట్టాలి. ఆ ప్రాసెస్లో చేయబోతున్నా. రైట్, సో ఫస్ట్ ఇది ఏదైతే ఉందో x² - 4x + 6, దీన్ని ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రాయాలంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2. సార్ ఏం సార్ డైరెక్ట్ రాసేసారంటే ఇందాక క్వశ్చన్లో మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు ఇట్లా రాయాల్సి వచ్చిందో, కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ క్వశ్చన్ కాకపోతే స్క్వేర్ రూట్ ఉంది. సో దీన్ని నేను ఇలాగా పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలుసు, ఏం తెలుసు? x - 2 హోల్ స్క్వేర్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 0 టు ఇన్ఫినిటీ. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి మినిమం వాల్యూ 0 అయింది, మాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ అయింది అని నాకు తెలుసు. కాబట్టి x - 2 హోల్ స్క్వేర్ బిలాంగ్స్ టు రాశా. దీనికి ఇప్పుడు ఎక్స్ట్రా ఏముంది? పక్కన +2 ఉంది కాబట్టి ప్రతి ప్లేస్లో +2 యాడ్ చేసుకుంటా పోతా. నీకు కనపడిన ప్రతి దగ్గర 2 యాడ్ చేసుకుంటా పోవాలి. ఇక్కడ యాడ్ చేసామంటే అన్నిటికీ యాడ్ చేయాలి. చేస్తే ఏమైంది? ఇది x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 బిలాంగ్స్ టు క్లోజ్డ్ 2 టు ఇన్ఫినిటీ. ఇదైంది. అంటే ఈ క్వాడ్రటిక్ నేను ఇలా రాసుకున్నాను. దిస్ బిలాంగ్స్ టు, ఈ క్వాడ్రటిక్ బిలాంగ్స్ టు ఏమైంది? 2 టు ఇన్ఫినిటీ అయింది. మరి నా క్వశ్చన్ ఇదేనా మన క్వశ్చన్? కాదుగో ఇది. అంటే దీనికి ఏముంది? యాక్చువల్గా పైన స్క్వేర్ రూట్ కూడా ఉంది. అంటే దీని ఆన్సర్ ఏంటి? x² - 4x + 6కి ఇది ఆన్సర్. దీనికి రేంజ్ ఇది. మరి క్వశ్చన్ దీనికి స్క్వేర్ రూట్ ఉంది కదా, +2 చేయాలంటే ప్రతి ప్లేస్లో +2 పెట్టమన్నాను కదా, అట్లానే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ప్రతి ప్లేస్లో మీరు స్క్వేర్ రూట్ పెట్టుకుంటే వెళ్ళిపోండి. సో టేక్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ ద సైడ్స్. OBS అంటే ఆన్ బోత్ ద సైడ్స్. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ తీసుకుంటున్నా. స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 4x + 6 కాబట్టి బిలాంగ్స్ టు, ఇక ఇది మధ్యలో రాయట్లేదు, డైరెక్ట్గా ఇక్కడ పోతున్నాయి. ఇక్కడ స్క్వేర్ రూట్ పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా 2కి స్క్వేర్ రూట్ పెడితే √2 అయింది. ఇన్ఫినిటీకి స్క్వేర్ రూట్ పెడితే ఇన్ఫినిటీ అయింది. ఇన్ఫినిటీని హోల్ స్క్వేర్ చేయండి, హోల్ క్యూబ్ చేయండి, ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీకి స్క్వేర్ రూట్ పెట్టండి, క్యూబ్ రూట్ పెట్టండి, ఏమైనా పెట్టండి, ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీని మీరు 2 తోటి 5 తోటి 10 తోటి మల్టిప్లై చేయండి, ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ మీరు 2 తోటి 3 తోటి 4 తోటి డివైడ్ చేయండి, అయినా కానీ ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ అంత ఈజీగా మారదు, అన్నిటికీ మళ్ళీ ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇస్ వన్స్ అగైన్ వాట్? ఇన్ఫినిటీ. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద రేంజ్ గైస్? రేంజ్ ఏమొచ్చిందమ్మా? రేంజ్ ఈజ్ నథింగ్ బట్ క్లోజ్డ్ √2 కామా ఇన్ఫినిటీ. అర్థమైందా? క్వాడ్రటిక్ ఉంటే ఎలా చేయాలి? రేంజ్ కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ క్వాడ్రటిక్ ఉంటే జస్ట్ వచ్చిన రేంజ్కి స్క్వేర్ రూట్ పెట్టుకుంటా పోతే సరిపోద్ది. సార్ మరి రేపు క్వాడ్రటిక్లో స్క్వేర్ రూట్ కాకుండా క్యూబ్ రూట్ వస్తే ఏం చేయాలి? క్యూబ్ రూట్ సేమ్ ప్రాసెస్ చేసి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ రాయకుండా క్యూబ్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి. అంటే పవర్ 1/3 పవర్ 1/3 పవర్ 1/3 రాయాలి. అంటే 2 పవర్ 1/3
ఇన్ఫినిటీ పవర్ 1/3 అంటే మళ్ళీ ఇన్ఫినిటీ అంటే 2 పవర్ 1/3 కామా ఇన్ఫినిటీ ఇస్ ద రేంజ్ ఫర్ క్యూబ్ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ అవుతుంది. సో పైన దీనికి రేంజ్ కనుక్కున్న తర్వాత దీనిపైన ఏ ఉంటే మీరు ఆన్సర్కి అది పెట్టేయాలి. దట్స్ ఇట్. దాంతో మీకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమైనా క్లారిటీ మిస్ అయింది ఏమన్నా? ఓకేనా? క్లియర్ కదా? ఒక లైక్ వేసుకోండి అందరూ. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. లెట్ us మూవ్ ఫర్దర్. ఇప్పుడు ఇదే ఒకవేళ డినామినేటర్లో వస్తే ఎలా? ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో ఉంది, దీనికి రేంజ్ కనుక్కున్నా, ఇది బాగానే ఉంది. బట్ ఒకవేళ డినామినేటర్లోనే ఇది వస్తే ఏం చేయాలి మరి? దీనికి డొమైన్ కనుక్కోవడం వచ్చా? దీని డొమైన్ ఎట్లా కనుక్కుంటారు చెప్పండి? వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఈ పర్టికులర్ క్వశ్చన్కి డొమైన్ ఏంటి చెప్పేయాలి. డినామినేటర్ 0 అయ్యే ఎక్స్ వాల్యూస్ని తీసేస్తే అదే మన డొమైన్ అవుతుంది. అంటే డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్కడెక్కడైతే చూసి 2 దగ్గర 3 దగ్గరన ఎక్కడైతే ఇది 0 అవ్వదు అనుకుంటా. డినామినేటర్ 0 అయ్యే ఛాన్స్ లేదు దీనికి. కాబట్టి ఆల్ ద రియల్ నెంబర్స్ ఆర్ ద డొమైన్ వాల్యూస్ అవుతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్. బట్ ఒకవేళ డినామినేటర్ ఇట్లాంటి ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? డినామినేటర్ ఎక్కడెక్కడ 0 అవుతుందో చెక్ చేసుకొని ఆ ఎక్స్ వాల్యూస్ని రియల్ నెంబర్స్ని తీసేస్తే దాని డొమైన్ అంటారు. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? రేంజ్ కావాలి. ఇది కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా న్యూమరేటర్లో ఒకవేళ క్వాడ్రాటిక్ వస్తే దాన్ని y అనుకొని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాసి 0 to ఇన్ఫినిటీ అని రాసాము, లాస్ట్కి 2 to ఇన్ఫినిటీ అని వచ్చింది ఆన్సర్. ఓకేనా? సేమ్ స్క్వేర్ రూట్ వచ్చినా అట్లనే చేయాలని చెప్పాను. అలానే మీకు డినామినేటర్లో వచ్చినా అదే చేయాలి. డినామినేటర్లో క్వాడ్రాటిక్ వచ్చినా మళ్ళీ మీరు చేయాల్సిన ప్రాసెస్ అదే, సేమ్ ప్రాసెస్. ఏంది? x² - 4x + 6 ఈజ్ నథింగ్ బట్ వాట్? పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాయాలంటే x - 2² + 2 ఇలా రాశాను. మనకు ఆల్రెడీ తెలిసింది ఏంది? x - 2² బిలాంగ్స్ టు క్లోజ్డ్ 0 to ఇన్ఫినిటీ, యాడ్ టు ఎవ్రీవేర్, ప్రతి ప్లేస్లో 2 యాడ్ చేయాలి, ఎందుకంటే మనకి +2 కూడా కావాలి కాబట్టి. x - 2² + 2 బిలాంగ్స్ టు క్లోజ్డ్ 2 to ఇన్ఫినిటీ. దిస్ ఇస్ నథింగ్ బట్ అవర్ క్వశ్చన్. ఏంటిది అది? ఇది రెండు సేమ్ కదా, సో దీన్ని తీసేసి ఇది రాస్తున్నా. ఏంటిది అది? x² - 4x + 6 బిలాంగ్స్ టు క్లోజ్డ్ 2 to ఇన్ఫినిటీ. ఇక్కడ దాకా బాగానే ఉంది. దీని తర్వాత ఏం చేయాలి సార్? ఎట్లా? రెసిప్రోకల్ తీసుకోవాలి కదా. మనకి ఇది న్యూమరేటర్లో లేదు కదా సార్, డినామినేటర్లో ఉంది కదా. కాబట్టి ఏం చేయాలమ్మా? రెసిప్రోకల్ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఏం చేయాలనేది చక్కగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తొందరపడకండి. కొంతమంది పిల్లలు అరే చాలా లేట్గా ఉంది, స్లోగా చెప్తున్నారు, ఫాస్ట్గానే తొందరపడతారు. అంత తొందర మనకు అవసరం లేదు. మీరు కావాలంటే 1.2 లేదా 1.5 స్పీడ్ తోటి చూడండి. ఎవరికైతే పిల్లలకి ఫాస్ట్గా కావాలో, మీరు టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే 1.25ని పెట్టి మనం మామూలుగా వీడియో చూస్తాం కదా, నేనైతే ఛాన్సాలు చూస్తా. కొంతమంది చెప్పేది నాకు ఆల్రెడీ తెలిసింది ఉంటే ఏం చేస్తాను? 1.25 స్పీడ్ పెంచేస్తే చేస్తే కదా అక్కడక్కడ వెళ్ళిపోతూనే ఉంటుంది. అందరూ 1 అవర్లో చూసేది నేను 45 minutes 40 minutesలో చూసేస్తాను. ఓకే రైట్. సో అది మీరు చేసుకోవచ్చు కావాలంటే. రైట్, బట్ డోంట్ స్కిప్ మాత్రం చేయకూడదు, చాలా ఇంపార్టెంట్ క్లాస్. రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఈ x² - 4x + 6 అనేది 2తో స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ దాకా ఉందట దీని వాల్యూ. ఎక్కడ స్టార్ట్ అయింది? దీని మినిమం వాల్యూ 2 అట, మాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ. అదే రాయబోతున్నా. x² - 4x + 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. దీని మినిమం వాల్యూ ఎంత? 2 అట, మాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ అట. అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ ఇన్ఫినిటీ బట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇలా రాసుకోవచ్చా లేదా? మీకు ఇంటర్వెల్స్ చెప్పినప్పుడు చెప్పానేది. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓపెన్ ఇంటర్వెల్ కాబట్టి స్ట్రిక్ట్లీ లెస్ దాన్ రాశాను. సో ఈ క్వాడ్రాటిక్ వాల్యూ 2తో స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ దాకా ఉంది. బట్ నాకు కావాల్సింది క్వాడ్రాటిక్ కాదు, దాని రెసిప్రోకల్ కావాలి. సో దీన్ని నేను రెసిప్రోకల్ చేయాలంటే ఇక్కడ /1 ఉంటుంది, ఇక్కడ కూడా /1 ఉంటుంది, ఇక్కడ కూడా /1 ఉంటుంది. రెసిప్రోకల్ చేస్తే అన్నిటినీ రెసిప్రోకల్ చేయాలి. ఈ 2 కాస్త ఎలా మారిపోద్దామా రెసిప్రోకల్గా తీసుకుంటే? రెసిప్రోకల్ అంటే రివర్స్ చేయడం. తీసుకుంటే ఏమైంది? 1/2 అయింది. ఇదేమైంది? 1/x² - 4x + 6 అవుద్ది. ఇదేమైంది? 1/∞ అవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి మధ్యలో సార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయకూడదా అంటే, ఎప్పుడైనా సరే ఒకవేళ ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ కానీ లేదా ఒకవేళ మొత్తం నెగిటివ్ నెంబర్స్ మధ్యలో ఇన్ఈక్వాలిటీ ఉంటే, టోటల్ పాజిటివ్ నెంబర్స్కి ఇన్ఈక్వాలిటీ ఉన్నా లేదా టోటల్గా నెగిటివ్ నెంబర్స్కి మధ్యలో ఇన్ఈక్వాలిటీ ఉన్నా, ఒకవేళ మీరు దాన్ని రెసిప్రోకల్గా తీసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఇన్ఈక్వాలిటీ ఏం కావాలి? రివర్స్ అవ్వాలి. ఇదే మ్యాటర్ మీకు వేవి కరుగులో చెప్పాను. మైనస్ తోటి మల్టిప్లై చేస్తే రివర్స్ అవుతుందని చెప్పా, గుర్తుందా? మీరు మైనస్ని మన ఇన్ఈక్వాలిటీని మైనస్తో మల్టిప్లై చేస్తే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుద్ది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుద్ది. అట్లానే రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు కూడా ఒక
టోటల్ పాజిటివ్ ఇన్ఈక్వాలిటీ ఉంది లేదా టోటల్ నెగిటివ్ ఇన్ఈక్వాలిటీ ఉంది. కొద్దిగా పాజిటివ్ కొద్దిగా నెగిటివ్ ఉంటే కుదరదు, కానీ మొత్తం పాజిటివ్ ఉంది మొత్తం నెగిటివ్ ఉన్నప్పుడు రెసిప్రోకల్ తీసుకుంటే మాత్రం ఇది ఏమో కావాలి, రివర్స్ అవ్వాలి. అంటే ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమైంది, ఇప్పుడు రివర్స్ అయిపోయి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయింది. ఇక్కడ లెస్ దాన్ కాస్త రివర్స్ ఏమైంది, గ్రేటర్ దాన్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత 1/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇదంతా ఏంటి క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వాట్ ఈస్ 1/∞. 1/∞ అంటే ఎంత, 0. సో 0. ఎందుకు సార్ అంటే 1/∞ అంటే పెద్ద నెంబర్ అంటే ఒక 1000 crores అనుకోండి. 1/100000000 ఒక 100 జీరోలు ఉన్నాయి అనుకో. 1/1000 అంటే ఎంత వస్తుంది, 0.00001 వస్తుంది. అంటే విచ్ ఈస్ వెరీ నియర్ టు 0. కాబట్టి 1/∞ మనం 0 అంటాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ చూసారా, ఇక్కడ రివర్స్ లో వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 0, 0 కంటే ఎక్కువ ఉంటుందట. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 అంటే 1/2 కంటే తక్కువ ఉంటుందంట. దీన్ని రీరైట్ చేస్తా, రీడ్ ఫ్రమ్ దిస్ సైడ్. ఇట్లా రీడ్ చేయండి. ఇట్లా రీడ్ చేస్తే ఎలా రీడ్ చేస్తారు, 0 లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంతే కదా. 0 లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ 0 నుంచి 1/2 వరకు ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ 0 క్లోజ్డ్ 1/2. దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. దీన్నే మనం ఆ ఫంక్షన్ యొక్క రేంజ్ అని పిలుస్తాం. అర్థమైందా అమ్మా? చాలా ఇంపార్టెంట్. సార్ ఇన్ఈక్వాలిటీ ఎందుకు సార్ ఇట్లా రివర్స్ కావాలి, కంపల్సరీ అదంటే ఒక్కసారి మనం చూద్దాం ఒకసారి ఎందుకు అట్లా అవుతుంది అనేది. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలుసు 2 ఈజ్ లెస్ దాన్ 3 కదా. 2 అనేది 3 కంటే తక్కువ ఉంటుందని మనకు తెలుసు. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేస్తాను. 2/1 ఉంది, 3 కూడా 1 ఉంది కదా. రెసిప్రోకల్ చేయండి. 1/2 అయింది, ఇది 1/3 అయింది. 1/2 అంటే 0.5, 1/3 అంటే 0.3333. విచ్ ఇస్ బిగ్గర్, ఏది పెద్దది, 0.5 ఇస్ బిగ్గర్. అంటే 0.5 ఇస్ గ్రేటర్ దాన్ 0.333 అని రాయాలి. బట్ యాక్చువల్గా ఇక్కడ ఏముంది, 2 లెస్ దాన్ అనే సింబల్ ఉంది. లెస్ దాన్ సింబల్ కాస్త ఎలా మారిపోయిందమ్మా, రెసిప్రోకల్ తీసుకోవడం వల్ల గ్రేటర్ దాన్ లాగా మారాలి, కంపల్సరీగా మారుతుంది. కాబట్టి ఏదైనా ఒక ఫంక్షన్లో టోటల్ పాజిటివ్ ఇన్ఈక్వాలిటీ కానీ టోటల్ నెగిటివ్ ఇన్ఈక్వాలిటీ కానీ ఉన్నప్పుడు రెసిప్రోకల్ చేసినప్పుడు కంపల్సరీగా ఇన్ఈక్వాలిటీని రివర్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ఈక్వాలిటీ 2 కేసెస్లో మాత్రమే రివర్స్ అయింది. నెంబర్ 1, వెన్ యూ మల్టిప్లై విత్ మైనస్. ఒక ఇన్ఈక్వాలిటీని మైనస్తో మల్టిప్లై చేస్తే కంపల్సరీగా ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ కావాలి. రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు కూడా కంపల్సరీగా రివర్స్ అవ్వాలి. ఓకేనా? అర్థమైందా అందరికీ? ఈ పాయింట్ ఒకవేళ మీకు కావాలంటే నోట్ చేసుకోండి, నోట్స్లో రాసుకోండి. ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు రివర్స్ అయింది, మైనస్తో మల్టిప్లై చేస్తే రివర్స్ అయింది, రెసిప్రోకల్ తీసుకున్నా కానీ రివర్స్ అవ్వద్దు అనేది ఈ ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. రైట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఉంది. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ కూడా పెట్టాను అనుకోండి. దీనికి ఏం చేస్తా, ఇప్పుడు స్క్వేర్ రూట్ కూడా ఒకటి ఎక్స్ట్రా పెడితే అప్పుడు దాని ఆన్సర్ ఏమైంది, దాని రేంజ్ ఏమైంది కనుక్కుందామా? లెట్ us మూవ్ ఫర్ దట్ క్వశ్చన్. రైట్. 1/√of x² - 4x + 6. ఫస్ట్ న్యూమరేటర్లో తీసుకున్నాం, తర్వాత స్క్వేర్ రూట్ తీసుకున్నాం, తర్వాత డినామినేటర్లో తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు డినామినేటర్లో స్క్వేర్ రూట్ తీసుకున్నాం. అంటే ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతున్నా. రైట్. ఇప్పుడు దీనికి రేంజ్ ఎట్లా కనుక్కుంటారు, హౌ టు ఫైండ్ అవుట్ ద రేంజ్? ఏం చేద్దాం, ప్రాసెస్ ఏం చేద్దాం అంటారు? ఫస్ట్ క్వాడ్రాటిక్కి రేంజ్ కనుక్కోవాలి. వచ్చిన రేంజ్కి స్క్వేర్ రూట్ పెట్టాలి, దాన్ని రెసిప్రోకల్ చేయాలి. క్లియరా? ఫస్ట్ క్వాడ్రాటిక్ ఏదైతే ఉందో దానికి రేంజ్ కనుక్కోండి. ఈ క్వాడ్రాటిక్కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మన రేంజ్కి కూడా స్క్వేర్ రూట్ పెట్టండి. ఈ క్వాడ్రాటిక్ డినామినేటర్లో ఉందంటే రెసిప్రోకల్ కావాలి కాబట్టి రేంజ్ను కూడా రెసిప్రోకల్ చేయండి. దాట్స్ ఇట్. యూ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదే క్వశ్చన్ మీరు ఇప్పుడు ఈజీగా చేయగలుగుతారు. బట్ దీన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ మన వేదాంతులు వినట్లేదో వాళ్ళని ఒకసారి అడిగి చూడండి. అరే బాబు దీని రేంజ్ ఎట్లా కనుక్కోవాలి ఒకసారి చెప్పురా అని అడిగి చూడండి. 11th క్లాస్ స్టూడెంట్ అయినా లేదు, ఈవెన్ 12thలో చదివే స్టూడెంట్ అయినా లేదు, దీని రేంజ్ కనుక్కోవాలని కొద్దిగా తడబడతాడు. వెంటనే ఐడియా రాదు, తడబడతాడు, రాంగ్ కూడా చేయొచ్చు, కొంతమంది చేయలేకపోవచ్చు కూడా. ఓకేనా? సో దీని రేంజ్ ఎట్లా కనుక్కుంటారో మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. మనకు ఫస్ట్ ఏం చేయాలమ్మా, క్వాడ్రాటిక్ కలర్ మార్చేద్దామా? రైట్. x² - 4x + 6 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు నేను అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ x - 2² + 2 అని రాసేసాను. దీనికి రేంజ్ తెలుసు కదా మనకి. ఎస్ అంటే దాంతో ఏం రాస్తాను, x² - 4x + 6 బిలాంగ్స్ టు క్లోజ్డ్ టు ఇన్ఫినిటీ. ఇది దీని రేంజ్. బట్ నాకు కావాల్సింది ఇది కాదు కదా, స్క్వేర్ రూట్ ఉంది కదా దానికి, కాబట్టి స్క్వేర్ రూట్ పెట్టేస్తా. అప్పుడు ఏమైంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 4x + 6 బిలాంగ్స్ టు
క్లోజ్డ్ ఇంటర్వెల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఇన్ఫినిటీ. మళ్ళీ నాకు కావాల్సింది ఇది కూడా కాదుగా, రెసిప్రోకల్ కావాలి. రెసిప్రోకల్ కావాలి అంటే రెసిప్రోకల్ తీసుకునే ముందల ఇన్ఈక్వాలిటీ లాగా రాసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. కాబట్టి దీని ఆన్సర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6 ఈజ్ లెసర్ దాన్ ఇన్ఫినిటీ అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు √2. √2 కంటే ఎక్కువ ఉంది, ఇన్ఫినిటీ కంటే తక్కువ ఉంది కాబట్టి మన ఇన్ఈక్వాలిటీ ఇట్లా రాయాలి. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు బాబు అంటే ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తాను, బై 1 ఇది బై 1 ఇది బై 1. నేనేం చేస్తా ఇప్పుడు రెసిప్రోకల్ తీసుకుంటా. ఏం లేదు డినామినేటర్ అంటే బై 1 ఉన్నట్టు. రెసిప్రోకల్ తీసుకుంటే ఏమైంది 1/√2. రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏం కావాలని చెప్పాను, రివర్స్ అవ్వాలి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బదులు ఏం రాస్తారు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇది రెసిప్రోకల్ 1/√x² మైనస్ 4x ప్లస్ 6 లెస్ దాన్. రెసిప్రోకల్ తీసుకుంటే లెస్ దాన్ ఏమైంది, గ్రేటర్ దాన్ 1/∞. 1/∞ అంటే ఎంతమ్మా వాల్యూ 0 అని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు రాసుకుంటూ పోతా. ఇదేంది ఇటు నుంచి రీడ్ చేసుకుంటారండి, రీడ్ ఫ్రమ్ దిస్ సైడ్. ఫస్ట్ ఏం వస్తుంది 0 లెస్ దాన్, 0కి ఇది లెస్ దాన్ కదా, సో 0 లెస్ దాన్. ఇదంతా ఫంక్షన్ కదా f ఆఫ్ x ఫంక్షన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/√2 అంటే f ఆఫ్ x బిలాంగ్స్ టు ఓపెన్ 0 క్లోజ్డ్ 1/√2 అవుతుంది. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ 1/√x² మైనస్ 4x ప్లస్ 6. సో 1/1 ట్రాన్సిషన్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ క్వాడ్రటిక్ 1/క్వాడ్రటిక్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్వాడ్రటిక్ 1/√of క్వాడ్రటిక్. దిస్ ఇస్ కాల్డ్ ద ట్రాన్సిషన్. సో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి పాజ్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకోండి. చాలా ఈజీ బట్ వెరీ 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 ఇంపార్టెంట్. రేంజ్ ఫైండ్ అవుట్ చేయడంలో ఇలాంటి క్వశ్చన్లు మనం ఎక్కువగా అడుగుతూనే ఉంటారు. దీని తర్వాత సార్ ఇందాక మాకు లీనియర్ బై లీనియర్ చెప్పారు కదా, ఒకవేళ క్వాడ్రటిక్ బై క్వాడ్రటిక్ అడిగితే ఎలా చేయాలి అది కూడా మనం నెక్స్ట్ ఒక క్వశ్చన్లో చూసేద్దాం. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఉంది, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు x² మైనస్ x ప్లస్ 1/x² ప్లస్ x ప్లస్ 1. సరే ఒక చిన్న చేంజ్ చేస్తా ఇక్కడ. అంటే దీన్ని మనం చేసే ముందు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దాని తర్వాత దీని దగ్గరకు వద్దాం. ఓకేనా, రైట్. సో ఆ క్వశ్చన్ చేసే ముందల నేను వేరే క్వశ్చన్ దగ్గరకు వచ్చేస్తున్నా, ఎందుకంటే ఇది కొంచెం లెవెల్ ఎక్కువైంది కాబట్టి అది చేసిన తర్వాత ఇక్కడికి వస్తే కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది. ఓకే, రైట్. ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెంబర్ 7 కదా, 8 అని తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 8, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 4x ప్లస్ 8 బై x² మైనస్ 4x ప్లస్ 6. అంటే మనం ఇందాక నుంచి ఈ x² మైనస్ 4x ప్లస్ 6 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను మళ్ళీ అదే తీసుకొని వచ్చాను మీ ముందరికి. ఓకేనా అమ్మా, రైట్. దీని రేంజ్ ఏంది బాబు కనుక్కోమన్నాడు అనుకోండి, వాట్ ఈస్ ద రేంజ్. సో ఏం చేస్తారు, ఏమన్నా ఐడియా వస్తుందా మీకు? ఇప్పటిదాకా కిరణ్ సార్ మీకు కొద్దిగా చెప్పాడు కదా, సో దీన్ని చూడగానే ఏమన్నా మీకు ఐడియా వస్తుందా, సరే ఇట్లా చేస్తే బాగుంటుంది. బట్ నేను ఒక స్టెప్ రాసిన తర్వాత మీకు ఐడియా వస్తుందా, ఇట్లా చేయొచ్చు కదా అని చెప్పి కమెంట్ చేయండి. ఎవరికైనా ఐడియా వచ్చిందా, ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. ఏదన్నా స్ప్లిట్ చేద్దామా, డివైడ్ చేద్దాం, ఏదన్నా చేస్తే సార్ ఇలా చేస్తే మనకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, ఎప్పుడైనా సరే మీకు క్వాడ్రటిక్ బై క్వాడ్రటిక్ ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు లేదా ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. దానికి దీనికి ఉన్న తేడా ఏంది సార్ మాకు అర్థం కావట్లేదు అంటే, ఇక్కడ చూస్తే x² మైనస్ 4x ప్లస్ కాన్స్టెంట్, ఏదైనా కాన్స్టెంట్ కానివ్వండి, x² మైనస్ 4x ప్లస్ కాన్స్టెంట్, ఇక్కడ కూడా x² మైనస్ 4x ప్లస్ కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంటే ఉంది, ఇక్కడ కాన్స్టెంటే ఉంది, రెండిట్లో కూడా ఏముంది, సేమ్ కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ అంటే మైనస్ 4x ఉంటే ఇక్కడ కూడా మైనస్ 4x ఉంది. అంటే x² మైనస్ 4x x² మైనస్ 4x రెండిట్లో సేమ్ ఉన్నాయి. మరి ఇక్కడ అట్లా ఉన్నాయా, అట్లా లేదు. అంటే x² మైనస్ x ప్లస్ 1/x² ప్లస్ x ప్లస్ 1, ఇక్కడ మైనస్ x ఉంటే ఇక్కడ ఏముంది, ప్లస్ x ఉంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా చేస్తారో చేసిన తర్వాత అక్కడికి పోదాం. ఇప్పుడైతే మీకు x² మైనస్ 4x ఇక్కడ x² మైనస్ 4x సేమ్ ఉందో, ఈ న్యూమరేటర్ని డినామినేటర్ లాగా రాసుకోవాలి. న్యూమరేటర్ షుడ్ బి రిటన్ యాజ్ ద డినామినేటర్. ఎలా, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 4x ప్లస్ 6 ప్లస్ 2 హోల్ బై x² మైనస్ 4x ప్లస్ 6. న్యూమరేటర్ ఏం చేశాను, 8ని 6 ప్లస్ 2 అని రాశాను. ఇది ఈ డినామినేటర్. ఇప్పుడు చూడండి రెండు సేమ్ ఉన్నాయా లేదా, అంటే న్యూమరేటర్ని డినామినేటర్ లాగా రాసిన తర్వాత ఏం చేస్తారు, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే x² మైనస్ 4x ప్లస్ 6
బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6 అయింది, ప్లస్ న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6 అయింది. ఇది వేరే అది వేరే. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. క్యాన్సిల్ అయిపోయి మనకు 1 మిగిలిపోయింది ఇక్కడ. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైందమ్మా ఇప్పుడు మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6 లాగా మారింది. ఇలాంటి క్వశ్చన్కి మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా. ఎట్లా సార్ అంటే ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఉంది కదా, క్వాడ్రాటిక్ రేంజ్ కనుక్కుంటా. ఈ క్వాడ్రాటిక్ డినామినేటర్లో ఉంది కాబట్టి రెసిప్రోకల్ చేస్తా. ఈ రెసిప్రోకల్ని 2 తో మల్టిప్లై చేశాడు కాబట్టి 2 తోటి మల్టిప్లై చేస్తా. దాని తర్వాత దీనికి 1 యాడ్ చేశాడు కాబట్టి రేంజ్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా 1 1 1 యాడ్ చేసుకుంటా పోతా. జాగ్రత్తగా చూడండి ప్రొసీజర్ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. రైట్, ఫస్ట్ నేను ఈ క్వాడ్రాటిక్ తీసుకుంటున్నా. దీని రేంజ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఆల్రెడీ వి నో దట్ ఏం తెలుసు అమ్మ మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6 దీని రేంజ్ వచ్చేసి క్లోజ్డ్ టు ఇన్ఫినిటీ అని మనకి ఇంతకు ముందే తెలుసు. మనం ఆల్రెడీ చాలాసార్లు ఫైండ్ అవుట్ చేశాం కదా. ఒకవేళ ఇక్కడ కొత్త క్వశ్చన్ నుంచి వచ్చి ఉంటే మీరు ఆ క్వాడ్రాటిక్కి రేంజ్ కనుక్కోవాలి. బట్ నేను మనకు తెలిసిందే ఇచ్చుకుంటా వెళ్తున్నాను. సో దీని రేంజ్ తెలుసు. దీని తర్వాత ఈ క్వశ్చన్ని నేను ఈ క్వశ్చన్ లాగా మార్చుకోవాలి. దీన్ని ఎట్లా మార్చుకుంటా పోవాలి? ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ దీనిలాగా మార్చాలి. సో ఈ క్వాడ్రాటిక్కి నాకు రేంజ్ తెలుసు. క్వాడ్రాటిక్ ఇక్కడ ఎట్లా ఉంది? డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో కావాలంటే ఏం చేయాలి? రెసిప్రోకల్ తీసుకోవాలి. సో దీన్ని కూడా డినామినేటర్లోకి తీసుకొస్తున్నా బై టేకింగ్ ద రెసిప్రోకల్. అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6 బిలాంగ్స్ టు ఇప్పుడు ఏమైంది? బిలాంగ్స్ టులో లెస్ దాన్ గ్రేటర్ దాన్ రెండు రివర్స్ అయితే అని చెప్పాను కదా. సో 1 బై ఇన్ఫినిటీ 1/2 ఒకటి వస్తుంది, 1 బై ఇన్ఫినిటీ వస్తుంది. 1 బై ఇన్ఫినిటీ అంటే 0, 1/2 ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్. అంటే ఇదేమో ఫస్ట్లో రాయాలి, ఇదేమో సెకండ్లో రాయాలి. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయింది కాబట్టి ఇంటర్వెల్ కూడా మనకి ఇక్కడ రివర్స్ అయిపోద్ది. సో 2 టు ఇన్ఫినిటీ కాస్త 1/2 1 బై ఇన్ఫినిటీ 1/2 టు 0 అని రాయలేం కదా. ఇంటర్వెల్ స్మాలర్ టు బిగ్గర్ రాయాలి కాబట్టి ఫస్ట్ 0 తర్వాత 1/2 రాసి దాని తర్వాత ఏమైంది? పైన 2 తోటి మల్టిప్లై చేశాడు. నాకు ఇక్కడ 2 కావాలి. ఇప్పుడు ఏం చేస్తా? మొత్తాన్ని ఇంటూ 2 చేస్తా. మొత్తాన్ని ఏం చేస్తానమ్మా? 2 తోటి మల్టిప్లై చేస్తా కనపడే ప్రతిదాన్ని. సో న్యూమరేటర్లో 2 తోటి మల్టిప్లై చేసా. 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6 బిలాంగ్స్ టు ఇక్కడ కూడా 2 తోటి మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 0 0, 2 ఇంటూ 1/2 ఏమైంది? 1 అయింది. మరి అయిపోయిందా? ఇంకా కాలే. ఈ క్వశ్చన్ మొత్తాన్ని 1 యాడ్ చేశాడు. క్వశ్చన్ మొత్తానికి 1 యాడ్ చేశాడు కాబట్టి నేను కూడా ఇక్కడ ప్రతి ప్లేస్లో 1 యాడ్ చేసుకుంటా పోతా. 1 యాడ్ చేయండి. అప్పుడు ఏమైంది? 1 ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6 బిలాంగ్స్ టు 1 ప్లస్ 0 ఈజ్ 1, 1 ప్లస్ 1 ఈజ్ 2 క్లోజ్డ్. ఇదంతా కూడా ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ 2 బై కదా, ఇదే కదా వచ్చింది. సో దీన్ని తీసేసి నేను ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ 1, క్లోజ్డ్. సో 2 దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రేంజ్. దీన్నే మనం ఏమంటాం? రేంజ్ అని పిలుస్తాం. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? అంటే ఇప్పటికిప్పుడు నేను చూసుకొని రాసింది ఇది. ఎందుకంటే ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది కొంచెం టఫ్ క్వశ్చన్, బట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. దీన్ని సాల్వ్ చేసే ప్రాసెస్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్. క్లియరా? ఈ విధంగా చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. ఒకవేళ క్వశ్చన్ ఇట్లా వస్తే ఏం చేయాలి సార్? దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. బట్ ఆ షార్ట్ కట్ని నేను ఇప్పుడు చెప్పను. మీరు తెలుసుకోండి. దీని ఆన్సర్ నేను షార్ట్ కట్ తోటి ట్రై చేస్తానా ఏమొస్తుందని. 1/3 అంటే ఇక్కడ మనకి రేంజ్ వచ్చేసి నాకు కంపల్సరీ ఇక్కడ ఏం రావాలంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 1/3, రావాలి. ఇంకో ఇది దీని ఆన్సర్. షార్ట్ కట్లో చేసా. బట్ ప్రాసెస్ ఎట్లా చేయాలనేది ఒకసారి చూడండి. బట్ షార్ట్ కట్ చెప్పిన తర్వాత మీరు షాక్ అవుతారు, సార్ ఇంత చిన్నదాన్ని ఇంత పెద్దగా ఎందుకు చేశారు సార్ అంటే. రేపు మీరు బోర్డులో రాసేటప్పుడైనా సరే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేయాల్సిందే. రేంజ్ కనుక్కోమని అడిగితే బోర్డులో మీరు షార్ట్ కట్ చేయలేరు కదా. ఎంసెట్లో చేయొచ్చు, మెయిన్స్లో చేయొచ్చు, అడ్వాన్స్లో చేయొచ్చు, మరి బిట్ సైడ్లో చేయొచ్చు, మిగతా వాటిలో చేయడం కుదరదు కదా. డిస్క్రిప్టివ్ రాయాలి కాబట్టి అసలు ప్రొసీజర్ ఏందనేది మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. రైట్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని వై అనుకోవాలి కదమ్మా. లెట్ us టేక్ దిస్ యాజ్ వై. సో ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1.
సో ఇందాకలాగా ఈ 1ని ఇట్లా మార్చడం కుదరదు, ఎందుకంటే ఇక్కడ -x ఉంది, ఇక్కడ +x ఉంది, రెండు వేరే వేరే. ఏం చేస్తానంటే క్రాస్ మల్టిప్లై చేస్తా. క్రాస్ మల్టిప్లై చేయండి, దీన్ని ఇట్లా పైకి తీసుకెళ్ళండి, ఏమైంది y × x² yx² + xy + y = x² - x + 1. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తా. yx², ఈ x² లెఫ్ట్ సైడ్ వస్తే -x², ఇది +xy, ఇక్కడ -x లెఫ్ట్ సైడ్ వస్తే +x, ఇక్కడ y ఉంది, ఈ +1 లెఫ్ట్ సైడ్ వస్తే -1 = 0. అంటే ఏం లేదు, x² ఒక దగ్గర, x లైన్ ఒక దగ్గర రాశా. ఈ రెండిట్లో నుంచి నేను x² కామన్ తీస్తే ఏం మిగిలిపోద్దమ్మా, y - 1 × x². ఈ రెండిట్లో నుంచి నేను x కామన్ తీస్తే ఇది y + 1 × x. అలానే ఇక్కడ ఏం కామన్ తీయొద్దు, యాజ్ ఇట్ గా y - 1 = 0 అయింది. అర్థమైందా? కొంచెం ఫాస్ట్గా ఏమైనా చెప్తూ ఉంటే, స్లోగా కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి మీరు పాజ్ చేసి మళ్ళీ వెనక నుంచి చూసుకోండి. ఓకేనా? సచ్ దట్ వీ కెన్ కవర్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ కవర్ చేసుకోవాలంటే లిటిల్ బిట్గా వెళ్ళాలి. రైట్, ఇది ఒక క్వాడ్రటికా కాదా? క్వాడ్రటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x కదా. ఇది ఎక్స్లలో క్వాడ్రటిక్ అవుతుందా కాదా? ఎస్, చూడండి, ax² bx + c. అర్థమైందమ్మా? ax² + bx + c అని ఉంది. ఇది క్వాడ్రటిక్ లాగా ఉంది, కాబట్టి ఏబిసి ప్లేస్లలో y - 1 y + 1 y - 1లు ఉన్నాయి. అయినా కానీ ఇది ఒక క్వాడ్రటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. మరి ఈ క్వశ్చన్లో చూస్తే దీని డొమైన్ ఏమైంది? వాట్ ఈస్ ద డొమైన్? ఇక్కడ డొమైన్ వచ్చేసి మీరు ఒకవేళ చెక్ చేస్తే డొమైన్ ఎట్లా కనుక్కుంటారమ్మా? డొమైన్ ఎట్లా కనుక్కుంటారు? డినామినేటర్ 0 అయ్యి x వాల్యూస్ మనకు వద్దు. మరి డినామినేటర్ x² + x + 1 0 అయిద్దా? మనం వేవికర్లో చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ ఇది చెప్పా, పోయిన డొమైన్లో కూడా చెప్పాను మీకు. ఇది ఆల్వేస్ పాజిటివ్, ఇది కూడా ఆల్వేస్ పాజిటివ్. డినామినేటర్ పాజిటివ్ ఆల్వేస్, న్యూమరేటర్ కూడా ఆల్వేస్ పాజిటివ్. అంటే డినామినేటర్ 0 అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి డినామినేటర్ ఏ నెంబర్కి 0 కాదు, కాబట్టి మీరు ఏ x వాల్యూ తీసుకున్నా 0 కాదు డినామినేటర్. కాబట్టి ఆల్ ద రియల్ నెంబర్స్ ఈజ్ ద ఆన్సర్. ఆల్ ద రియల్ నెంబర్స్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్లో x వాల్యూస్ అన్ని కూడా ఏంటి? రియల్ నెంబర్స్. x బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్. ఒక క్వాడ్రటిక్ లో x అనేది ఆల్వేస్ రియల్ అయితే దాని రూట్స్ కూడా ఏమైతాయి? ఆల్వేస్ రియల్ అవుతాయి. అంటే దీని డిస్క్రిమినెంట్ ఏమైందమ్మా? డిస్క్రిమినెంట్ ఏమైంది? > 0 అవుతుంది. కాబట్టి దీని డిస్క్రిమినెంట్ అనేది మీకు ఒకవేళ తెలియకపోతే చూడండి, ax² + bx + c = 0 ఉంటే దీంట్లో డిస్క్రిమినెంట్ d అని అంటే b² - 4ac అనమాట. b² - 4ac. ఇగో ఇది a, ఇది b, ఇది c. a అంటే y - 1, b అంటే y + 1, c అంటే y - 1. సో డిస్క్రిమినెంట్ ఇస్ b² - 4ac. ఇది ఏం కావాలి? ఇక్కడ > 0 కావాలి. సో దీని డిస్క్రిమినెంట్ని b², b ప్లేస్లో ఏముందమ్మా? y + 1 ఉంది. సో y + 1 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a అంటే ఎంత? y - 1 ఇంటూ c అంటే ఎంత? y - 1 > 0. ఎక్స్పాండ్ చేద్దాం ఇప్పుడు దీన్ని. y + 1 హోల్ స్క్వేర్ అంటే y² + 2y + 1 మైనస్ y - 1 హోల్ స్క్వేర్ అంటే y² - 2y + 1 కదా. దాన్ని 4 తోటి మల్టిప్లై చేయండి, -4 తోటి అంటే -4y² మైనస్ మైనస్ ప్లస్ 8y + 1 కాబట్టి -4 > 0. So this is now y² - 4y² is -3y². 8y + 2y is 10y. -4 + 1 is -3 > 0. ఇక్కడ y² కి మైనస్ ఉంది కాబట్టి నేను దీని మొత్తాన్ని మైనస్ తోటి మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు మైనస్ తో మల్టిప్లై చేస్తే బోత్ ద సైడ్స్ ఏమైంది? -3y² becomes 3y², 10y becomes -10y, -3 becomes +3 and 0 is as it is. మరి > ఏమైంది? ఏమైంది? <= అయింది. ఇంతకుముందే మీకు చెప్పాను, ఒక ఇన్ఈక్వాలిటీని మైనస్ తో మల్టిప్లై చేస్తే రివర్స్ అవ్వాలి అని చెప్పాను, రివర్స్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే వేవ్ కర్వ్ మెథడ్లో దీనికి ఆన్సర్గా అనుకోబోతున్నా. ఇప్పుడు వేవ్ కర్వ్ మెథడ్లో అంటే దీన్ని స్ప్లిట్ చేస్తా, క్వాడ్రటిక్ని స్ప్లిట్ చేసి 2 లీనియర్స్ లాగా రాస్తా. ఎట్లా రాస్తారో చూడండి. 3y² - 10y. 3 3s are 9 కదా. 9కి ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు అమ్మా? 9కి ఫ్యాక్టర్స్ 9 × 1 రాయొచ్చు, 3 × 3 రాయొచ్చు, -3 × -3 రాయొచ్చు, -1 × 9 రాయొచ్చు. అంటే నేను దీన్ని -9y - y
+3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాశా. ఈ -10ని -9 -1 అని రాశా. -9y -y -10y అయిందిగా, రైట్. ఈ రెండిట్లోంచి మీరు 3yని కామన్ తీయండి, తీస్తే y -3 అని వస్తుంది. ఇక్కడ ఈ రెండిట్లో నుంచి -1ని కామన్ తీయండి, అప్పుడు ఇది y -3 అవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్స్లో ఆల్రెడీ చెప్పాను, వినకపోతే వెళ్ళండి. ఒక క్వాడ్రాటిక్ని 2 లీనియర్స్ లాగా ఎట్లా స్ప్లిట్ చేయాలనేది అక్కడ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ y -3 ఇక్కడ y -3 రెండిట్లోంచి y -3 కామన్ తీస్తే మీకు మిగిలిపోయేది ఇక్కడ 3y, ఇక్కడ -1, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వేవి కరువు తెలుసు కదా మీకు. వేవి కరువులు ఏం చేస్తాం, వానిషింగ్ పాయింట్స్ రాయాలి. వాట్ ఆర్ ద వానిషింగ్ పాయింట్స్? ఇది ఎక్కడ 0 అయింది, 3 దగ్గర. ఇది ఎక్కడ 0 అయింది, 1/3 దగ్గర అవుతుంది. ఈ రియల్ నెంబర్స్ అన్నిటిని నేను లైన్ మీద తీసుకుంటా, -∞ నుంచి +∞ వరకు. ఫస్ట్ ఏది వస్తుంది ఇందులో, స్మాలర్ 1/3, బిగ్గర్ 3 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం పాజిటివ్ నెగిటివ్ తీసుకోవాలి కదా వేవి కరువులో, అది తీసుకుంటున్నా. ఇది పాజిటివ్ రీజన్, నెగిటివ్ రీజన్, పాజిటివ్ రీజన్. బట్ మనకు కావాల్సింది ఏందమ్మా, క్వశ్చన్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు, నెగిటివ్ రీజన్ కావాలి. ఇది నెగిటివ్ రీజన్ కాబట్టి y బిలాంగ్స్ టు, ఇది y కదా, సో y బిలాంగ్స్ టు క్లోజ్డ్ 1/3, 3. సార్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఎందుకు పెడుతున్నారు సార్ అంటే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్ ఉంది కాబట్టి వానిషింగ్ పాయింట్స్ని ఆన్సర్లో ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి క్లోజ్డ్ 1/3, 3 అయింది. దిస్ ఇస్ ద ప్రొసీజర్, ఇది ప్రొసీజర్. కానీ సార్ ఇంత పెద్ద ప్రొసీజర్ పెట్టుకొని ఇందులో మీరు ఇంకా చాలా చెప్పారు, క్వాడ్రాటిక్ తీసుకొచ్చారు, రియల్ నెంబర్ డొమైన్ అవుతుంది కాబట్టి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నారు. దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేశారు, క్వాడ్రాటిక్ని వేవి కరువుగా మార్చి సైన్ చేంజ్ చేసి లాస్ట్కి మీరు ఆన్సర్ రాశారు. ఇంత పెద్దగా ఉంది కదా, మరి దీనికి డైరెక్ట్గా చూసి ఆన్సర్ ఎట్లా చెప్పారు, మీరు ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నారా అంటే, నేను ఏ క్వశ్చన్ని కూడా గుర్తుపెట్టుకున్నాను ఈ రోజు కూడా. జస్ట్ అక్కడ క్వశ్చన్ని బట్టే మన ట్రిక్ అనేది వాడాలి. మరి ఈ క్వశ్చన్లో ట్రిక్ ఏంది సార్, వాట్ ఈస్ ద ట్రిక్? సో ట్రిక్ చెప్తాను మీకు, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ స్లైడ్లో ఆల్రెడీ రాసున్నాను, స్లైడ్ తీసుకోవడానికి లేదు, న్యూ స్లైడ్ తీసుకుంటే పోతుంది. సరేనండి, ఒక పని చేసేస్తాం. ఇది ఆల్రెడీ మీకు అర్థమైంది కదా, ఇది తీసేస్తా, ఓకేనా? ఇది తీసేస్తా. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నేను తీసుకోండి. ఇది ఇప్పుడు నేను తీసేయబోతున్నాను, ఓకేనా? ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఇక్కడ ట్రిక్, షార్ట్ కట్ ఏందేనో మీకు చెప్పబోతున్నా, ఓకేనమ్మా? రైట్, షార్ట్ కట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి f(x) అనేది ఇట్లా ఇచ్చాడు, ax² + bx + c అని ఇచ్చాడు, బై ax² - bx + c అని ఇచ్చాడు. లేదా f(x) = రెసిప్రోకల్ అంటే రివర్స్లో, పైన మైనస్ వచ్చింది, ax² - bx + c, కింద ax² + bx + c. ఇలాంటి ఇచ్చినప్పుడు అంటే క్వశ్చన్ ఐదర్ ఇలా కానీ లేదా ఇలా కానీ ఇచ్చినప్పుడు మనకు ఒక షార్ట్ కట్ ఉంది. దీనికి మినిమం కానీ మ్యాక్సిమం కానీ ఏమవుతాయి అంటే, మినిమం ఆర్ మ్యాక్సిమం ఆఫ్ f(x) ఈజ్ f(c/a) ఆర్ f(-c/a). f(c/a) కాదు, √(c/a) అనమాట. ఐదర్ f(√c/a) ఆర్ f(-√c/a). ఒకటి మినిమం అయితే ఇది మినిమం అయింది అనుకో, ఇది మ్యాక్సిమం వాల్యూ అయింది, ఇది మ్యాక్సిమం అయితే ఇది మినిమం అయింది. అంటే మనం అనుకోవాల్సింది ఏంది, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏందో ఒకసారి చూద్దాం. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి, f(x) = x² - x + 1/x² + x + 1 అని ఇచ్చాడు. ఇక్కడ ABC, ఇక్కడ కూడా ABC. ఏ ఏమైంది 1 అయింది, B ఏమైంది 1 అయింది, C కూడా 1 అయింది. నాకేం కావాలి, √(c/a). f(c) అంటే ఎంత, 1/1. ఏ కూడా 1 అంటే ఏమైంది, ఇది లాస్ట్కి f(1) అయింది. ఇదేమైంది -1 అయింది, ఇంకోటేమో f(-1) అయింది. అంటే ఇందులో నేను 1 పెడితే ఒక ఆన్సర్ వస్తుంది, -1 పెడితే ఇంకొక ఆన్సర్ వస్తుంది. మరి f(1) ఎంత, ఇందులో 1 పెట్టండి, 1 - 1 0 + 1, న్యూమరేటర్ 1 అయింది, డినామినేటర్ 1 + 1 + 1 3 అయింది. సో f(1) ఏమో 1/3 అయింది. అట్లానే వాట్ ఈస్ f(-1) పెట్టండి, ఏమొస్తుంది చూడండి, -1 హోల్ స్క్వేర్ ఈస్ +1, -(-1) ఈస్ +1 + 1 అంటే న్యూమరేటర్ 3 అయింది, డినామినేటర్
1 మైనస్ 1 1 1 అయింది. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ఏమైందమ్మా 3 అయింది. అంటే ఒక వాల్యూ ఏమో 1/3 అయింది, ఒక వాల్యూ ఏమో 3 అయింది. ఇందులో మినిమం ఏది 1/3, మ్యాక్సిమం ఏమైంది 3. కాబట్టి దీని ఆన్సర్ మినిమం నుంచి మ్యాక్సిమం దాకా ఉండాలి కదా. సో 1/3 నుంచి 3 వరకు ఉంటుందని చెప్పాలన్నమాట. అర్థమైందా? ఒక్కొక్కసారి ఎఫ్ ఆఫ్ మైనస్ 1 మినిమం వచ్చి ఎఫ్ ఆఫ్ 1 మ్యాక్సిమం రావచ్చు. సో సార్ ఇక్కడ -1 నెగిటివ్ కాబట్టి మినిమం వచ్చి 1 కాబట్టి పాజిటివ్ కాబట్టి మ్యాక్సిమం వస్తుందా సార్ అంటే అట్లా లేదు. ఒక్కోసారి మీరు -1 పెడితేనే మ్యాక్సిమం వచ్చి +1 పెట్టినా మినిమం రావచ్చు. అంటే ఇక్కడ మైనస్ పెడితే మ్యాక్సిమం వచ్చి ఇక్కడ ప్లస్ పెడితే మినిమం రావచ్చు, లేదా ప్లస్ పెడితే మ్యాక్సిమం వచ్చి మైనస్ పెట్టినా మినిమం రావచ్చు. ఏది మినిమం ఏది మ్యాక్సిమం అని చెప్పలేం కాబట్టి నేను మధ్యలో ఆర్ అని రాశాను. ఇది మినిమమా ఇది మినిమమా అనేది మనం చెప్పలేం, మ్యాక్సిమం ఏదనేది చెప్పలేం. నంబర్స్ వచ్చిన తర్వాత ఆన్సర్స్ వచ్చిన తర్వాత ఒకటి 1/3 అయింది, ఒకటి 3 అయింది. మనకు చూడగానే అర్థమైపోయింది 1/3 స్మాలర్ 3 ఇస్ బిగ్గర్ కాబట్టి ఇంటర్వెల్ రాసేటప్పుడు స్మాలర్ టు బిగ్గర్ అంటే 1/3 to 3 అని మనం రాయొచ్చు. అర్థమైందా ట్రిక్? దిస్ ఇస్ ద షార్ట్ కట్ అన్నమాట. షార్ట్ కట్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇలాంటి వాటికి కానీ లేదా ఇలాంటి వాటికి కానీ ఇది షార్ట్ కట్ అవుద్ది. ఆ షార్ట్ కట్లో నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేశాను. సో ఒకసారి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఎందుకంటే మీకు ఫిజికల్ క్లాసెస్లో కూడా చెప్పలేనటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కానీ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కానీ ఎంసెట్ కానీ కంపల్సరీగా మీకు కిరణ్ సార్ మీ ముందరికి తీసుకొని వస్తాడు. ఒకవేళ ఇలాంటి వీడియోస్కి మీకు మళ్ళీ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.